బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూకుడు పెంచారు. మరి కాసేపట్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో నెలకొన్న విభేదాలు, పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో నేడు జరగబోయే ఆత్మీయ సమ్మేళనంపై ఆసక్తి నెలకొంది. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూకుడు పెంచారు. మరి కాసేపట్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో నెలకొన్న విభేదాలు, పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేడు జరగబోయే ఆత్మీయ సమ్మేళనంపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం తన దూకుడి పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొన్ని రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే గత కొన్ని రోజులుగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యకర్తల్ని సమన్వయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుండవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మజిర నియోజకవర్గంలోని బోనకల్లోని ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు ఈ సమావేశానికి 5,000 మందిని జన సమీకరణ వచ్చేందుకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం కూడా పూర్తి ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రారంభించినట్టయితే ఇక్కడ ఖమ్మం జిల్లాకి ఒక మధుర నియోజకవర్గం, ఒక పట్టణ నియోజకవర్గం చెప్పొచ్చు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంచెం ఆదరణ కూడా ఎక్కువ చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా అధికార పార్టీకి కూడా అనేక సహాయం చేశాడు. ఇక్కడ ఎన్నికల నుంచి ఉన్న వారికి కూడా హెల్ప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ గోవింద్. ఇక్కడ ఉన్న మా కార్యకర్తలందరూ కూడా లోపల కూర్చోబెట్టండి. ఎలియలు, బండింగ్రెస్లు గారు ఉన్నోళ్ళందరూ దర్శ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ సాధ్యపడదు.